ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరము మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకునేవాళ్ళు. ఈ బతుకమ్మ ఉత్సవాలను ఉద్దేశించి మన ఆడపిల్లలు అనేక రకమైన భరించలేక ఆ రోజు మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు జరుపుకున్నారు. కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ ఆడపిల్లలకు ఎలాంటి రక్షణ లేదని మనము గమనించాలి. దాదాపు తెలంగాణ 15 సంవత్సరాలు పాలించింది. అలాగే దాదాపు 2 సంవత్సరాలు దగ్గరుండి మహిళల బతుకమ్మ ఆడించడానికి ప్రజా సంఘాల నాయకులు ప్రజా సంఘాల అభినందన తెలియజేస్తా ఉన్నాం. జిందాబాద్ సిఐటి హైదరా, జిందాబాద్ సిఐటి హైదరా. పోరాటం మహిళా హక్కుల కోసం, పోరాటం మహిళా హక్కు సాధన కోసం. ఇవ్వాలి మహిళలందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు. అంతరాయం వల్ల ఏదేమైనా పట్టుదలతోటి ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి మహిళా సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదేమైనా ఉదయం సంబంధించినటువంటిది కొంచెం వర్షం మనకి అవకాశం ఇస్తే దాదాపు 1000 మంది మహిళలు ఇక్కడ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ప్రోగ్రామ్ని ఈరోజు మిస్ అయిపోయాము. ఏదేమైనా ఈ ప్రకృతి వచ్చి మనకు సంబంధించినటువంటి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఏదేమైనప్పటికైనా దీన్ని పట్టుదలతో కొనసాగించడానికి ప్రయత్నం చేసినటువంటి మహిళా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. రైట్.